రవలి గారు, సతీష్ కుమార్ గారు కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్టు, తెలంగాణ నుంచి వచ్చారు. వీరు కూడా పెళ్ళైపోయి 11 సంవత్సరాలు అయింది. భర్త వయసు 41, భార్య వయసు 30 సంవత్సరాలు. బయట చాలా చోట్ల పిల్లల కోసం ట్రై చేశారు. ఎక్కడికి వెళ్ళినా ఫలితం రావటం లేదు. చాలామంది డాక్టర్లు చెప్పింది ఏంటంటే చివరికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయమ్మా, నీ సైకిల్ సరిగ్గా లేవు, అలాగే ఇంకా అండాల క్వాలిటీలో కూడా ఇబ్బంది ఉందమ్మా, కొంచెం అండాలు రావటం పెరగటం పగలటం ఇబ్బంది ఉందని కొన్ని రకాల ఇంజక్షన్లు చేశారు. రోజు ఇంజక్షన్లు, రోజు స్కానింగ్లు ఇలాంటివన్నీ చేశారు. కానీ ప్రెగ్నెన్సీ రాలేదు. ఒక్కసారి మాత్రం వచ్చినట్టే వచ్చి 2018 అంటే 7 ఏళ్ల క్రితం ఒకసారి వచ్చినట్టే వచ్చి వెంటనే పోయింది. ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు పోయిందో తెలియదు. మెరుపు తీగలాగా వచ్చి అట్ట వెళ్ళిపోయింది. ఈ తర్వాత రావడం కూడా లేదు 7 సంవత్సరాలని. ఏంట్రా భగవంతుడా అసలు రావట్లేదు ఈ ప్రెగ్నెన్సీ, పెళ్ళై 11 ఏళ్ళు అయిపోయింది, ఏం చేద్దునా ఏంటి అసలు ఏం చెప్పట్లేదు డాక్టర్లు అని చెప్పి బాధతో వాళ్ళు యూట్యూబ్లో ఎతుకుతుంటే అసలు దాంట్లో ప్రెగ్నెన్సీలు న్యాచురల్గా తెచ్చుకోవచ్చు అని మన వీడియో కనపడింది. వయసు ఎంతైనా 53 సంవత్సరాలైనా లేడీకి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. అండాలు క్వాలిటీ పెంచుకోవచ్చు, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా అంటే అండాలు పెరగకపోయినా పగలకపోయినా పక్వానికి వచ్చి మరి అవి అండం కింద పిండం కింద మారకపోయినా ఇలాంటివన్నీ మనం రిపేర్ చేసుకోవచ్చు, ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. పీసీఓడీలు ఉన్నా నీటి బుడగలున్నా కరిగించుకోవచ్చు, గర్భిణీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా. లాప్రోస్కోపీలు అక్కర్లేదు, ఐవీఎఫ్లు అక్కర్లేదు అనే మన వీడియోలు చూసి వాళ్ళు ధైర్యం పుంజుకుని మన దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎన్ని నెలలు వచ్చిందండి? ఫస్ట్ మంత్ 1 మంత్లో వచ్చిందా? వైరస్ కిట్ వాడుతూ ఉండగా 1 మంత్లో వచ్చింది ప్రెగ్నెన్సీ. ఎన్ని సంవత్సరాలు అయింది ప్రెగ్నెన్సీ రాక? 11 సంవత్సరాలు పెళ్ళి. 11 సంవత్సరాల్లో రాని ప్రెగ్నెన్సీ 1 మంత్లో ఎలా వచ్చింది? మ్యాజిక్కా కాదా? మ్యాజిక్కేనా? అది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మీకు కూడా బాగా పనిచేసింది కదా. 15,000 మందికి పనిచేసినట్టే మీకు కూడా పనిచేసింది. సరే, వచ్చిన ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి ఆయనకు కూడా కొంచెం మరి భయం కలుగుతుంది. ఎన్నాళ్ళు రానిది ఒకసారి సడన్గా వచ్చేటప్పటికి. అది కూడా ఎక్కువ మందులే వాళ్ళ. మనం ఎన్ని నెంబర్లు ఇచ్చాం? 7 నెంబర్లు ఇచ్చాం. మీరు ఎన్ని వాడారు? 1 మంత్ వాడారు అంతే. ఇంకా సగానికి సగం మిగిలే ఉన్నాయి. సరే, వచ్చిన ప్రెగ్నెన్సీ ఇట్లాగా కన్ఫామ్ అంటున్నారు, యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది అంటున్నారు. మన డాక్టర్ గారు చెప్తే కానీ మనం నమ్మలేమని చెప్పేసి మనకి మరి పెడితే మేము చెప్పాం, బాబు అది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ నాయనా, కన్ఫామే. ఎందుకంటే యూరిన్ టెస్టు, బ్లడ్ టెస్టు, స్కానింగు అవన్నీ అక్కడ చేయించుకుని రిపోర్ట్లు పెట్టమన్నాం. వాట్సాప్లో పెట్టారు. అవి పెడితే వాటిని బట్టి మేము కన్ఫామ్ అన్నాం. మే నెలలో క్లోజ్ మన హాస్పిటల్లో. కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి ఓపెన్. చాలామంది అనుకుంటారు డాక్టర్ గారు హాస్పిటల్ క్లోజ్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉండుంటాడు, దొక్కమాలాడు, దుర్మార్గుడు, మే నెలలో క్లోజ్ అన్నాడు. నేను ఎంజాయ్ చేయడం కాదు నాన్న. మే నెలలో వేసవికాలం ఎండలు, ఆ ఎండలు వడదెబ్బల్లో మీరేం బిడ్డలు లేక బాధపడుతూ అంతంత దూరాల నుంచి బస్సుల్లోనూ ట్రైనుల్లోనూ వచ్చేటప్పుడు ఎక్కడో ఒక చోట వడదెబ్బ కట్టి పడిపోతున్నారు. ఇది మనది దూరాభారం. అందుకే నేనేమంటానంటే మే నెల ఎండలు కాబట్టి తీవ్రంగా ఉంటాయి కాబట్టి మీరు ఒక్క నెల ఓర్చుకుని నా దగ్గరికి రావద్దు అంటే చాలామంది వినరు మాట. బయట ఎవరో ఒకళ్ళు వాళ్ళు అంటున్నారండి, వీళ్ళు అంటున్నారండి, మాకు బాధ కలుగుతుందండి అని చెప్పి వచ్చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకనే ఇబ్బంది పడుతున్నారని చెప్పి నేను మే నెలలో క్లోజ్ చేస్తాను. ఆ మే నెలలో క్లోజ్ చేయడానికి ఇంకొక అర్థం కూడా ఉంది. మన హాస్పిటల్ దేవాలయం. ఈ దేవాలయానికి అప్పుడప్పుడు మరమ్మతులు అవసరం అవుతాయి. మన వాళ్ళు వచ్చి కిల్లీలు ఊసిపోతారు. మన లేడీస్ వచ్చామో శానిటరీ ప్యాడ్స్ ఏమో బాత్రూంలో తొక్కిపోతారు. డస్ట్బిన్ పెట్టినా డస్ట్బిన్ లేరు, డైరెక్ట్గా కమ్మోడ్లు వేస్తారు. అది లోపల ఉబ్బిపోయి తర్వాత డ్రైనేజీలు బ్లాక్ అయిపోతాం. ఇలాంటి బ్లాకేజీలని మేము రిపేర్లు చేయాలంటే, హాస్పిటల్ ఉయ్యాలంటే కష్టం మామూలు రోజులు. ఇలాంటి చిన్న రిపేర్లు పెద్దగా పూర్తిగా తీసి చూడాలంటే అప్పుడు టెంపరీగా ఏదన్నా చేసినా పర్మనెంట్ సొల్యూషన్లో ఈ మే నెలలో రిపేర్లు చేస్తాం. అలాంటివన్నిటికీ ఈ దేవాలయానికి ఎప్పటికప్పుడు మనం ప్రతిరోజు మన శరీరాన్ని వాడుకుంటున్నట్టు ప్రతిరోజు స్నానం చేస్తున్నామా చేయట్లేదు. అలాగే ప్రతిరోజు మన శరీరానికి ఏదన్నా దెబ్బలు తగిలినా ఏదన్నా ఆయింట్మెంట్ రాసుకోవడం, పూసుకోవడం, రిపేర్ చేసుకోవడం, శరీరం ఎండిపోతుంటే ఒక మాయిశ్చరైజర్ క్రీమ్ రాసుకోవడం,
లేదా కొబ్బరి నూనె అన్న రాసుకోవడం ఎలా చేస్తామో తలకి కొబ్బరి నూనె రాసుకున్నట్టు ఇక్కడ కూడా మన హాస్పిటల్లో కూడా అలా చేస్తాం. కొత్తగా రంగులు వేయటం, సున్నాలు వేయటం, కిల్లీలన్నీ కవర్ అవ్వగాలిగా మరి ఇలాంటి. అలాగే మళ్ళీ కిల్లీ ఊసే చోట ఆయన ఊసినా తుడిసేటట్టుగా టైల్స్ వేసేయడం, పోయిన టైల్స్ ఏమైనా ఉంటే రిపేర్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తాం. కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి మనం మూసేసి కూర్చుంటే అబార్షన్లు అయిపోతాయి. ఇంతకుముందు మేము అట్లాగే మే నెలలో కంప్లీట్ మూసేస్తే ప్రతి నెల ఒక 25-30 మందికి అబార్షన్లు అయిపోయాయి. ఇలా కాదు అని చెప్పి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు చేతుల్లో లేదు కాబట్టి భార్యను రావద్దమ్మా, మీరు బ్లడ్ టెస్ట్లు స్కాన్లు మీ ఇంటి దగ్గరే చేయించేసుకోండి, ఆ ఊర్లోనే మేము వాట్సాప్ ద్వారా రిపోర్ట్ పెడతాం. మా టెలికాలర్స్ కంటిన్యూగా పనిచేస్తూ ఉంటారు, మా హాస్పిటల్ తెరిసే ఉంటుంది మే నెలలకు. కాకపోతే భార్య రావద్దు, భర్తను పంపించి మందులు తీసుకెళ్ళమంటాం. అలాగే మీరు రమ్మన్నాం, తీసుకెళ్ళారు, మందులు తీసుకెళ్ళి వాడుతూ ఉన్నారు. మరలా బిడ్డని నిలబెట్టడానికి మనము ఫస్ట్ 3 నెలలు అబార్షన్ అవ్వకోకుండా, 4వ నెల 5వ నెల అవకరాలు రాకోకుండా 5 నెలలు మందులు ఇస్తాం. అలా 5 నెలలు మందులు తీసుకెళ్తాకి వచ్చారు, తీసుకెళ్ళారు. ఇక ఫస్ట్ 3 నెలలు మందుల్లో తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ స్కాన్ తీయించుకురామన్నాం. జూన్ 6వ తారీఖున అక్కడ దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్లోకి వెళ్ళి స్కాన్ తీయించుకొచ్చారు. ఇప్పుడు ఎంత వచ్చింది? 9 వారాలు వచ్చేసి 9 వారాలు అంటే 3వ నెలలో ఉంటారు. ప్రెగ్నెన్సీ రావడం ఎక్కడొచ్చింది? గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కూడా రాలా. చక్కగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ. మనం అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఓన్లీ శాక్ మాత్రమే వచ్చింది, పీటల్ పాట రాలేదు, హార్ట్ బీట్ రాలేదు. సో పీటల్ పాట రావడానికి, హార్ట్ బీట్ రావడానికి అప్పుడు ఇచ్చాం. ఇప్పుడు పీటల్ హార్ట్ 174 వచ్చేసింది. జెస్టేషనల్ శాక్ ఉంది, పీటల్ పార్ట్ ఉంది, పీటల్ మూమెంట్స్ కూడా వచ్చేసింది. పిండం కూడా కదులుతుంది. ఇదిగో చిన్న పీటస్ పార్ట్ బొమ్మ కూడా పెట్టారు. సో అప్పుడు ఇచ్చిన బిల్లలుగా వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే అవయవాలు డెవలప్ అవడానికి ఇస్తాం, అలాగే అవకరాలు రాకోకుండా ఇస్తాం. అవి కూడా తీసుకెళ్ళడానికి వచ్చారనమాట. చెప్పండి సార్. రవలి సతీష్ కుమార్ గారు, కొత్తగూడెం. మరి వీళ్ళు కూడా 12 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీని 1 నెలలో ఎలా పొందారు వారు అనేది వారి మాటల్లో విందాం. వారు సక్సెస్ అయిన విధానాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే వయసులు ఎంతున్నా 41 సంవత్సరాలు ఉన్నా మనం ఎక్కడా కూడా ఐవీఎఫ్ అనలా. బయటంతా ఐవీఎఫ్ డోనార్లు అని చెప్పారు. సర్జరీ అనే పదం మనం పలకల, సర్జరీలు చేద్దామన్నారు. ఏమీ లేకోకుండా ఎలా ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా అనేది వారి మాటల్లో విందాం. చెప్పండి సార్, మీ సక్సెస్ స్టోరీ, మీ పేరు, ఊరు, మీరు ఎలా వచ్చారు ఇక్కడికి, ఎలా తెలిసింది నా గురించి, వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ రోజు ఏమనిపించింది, తర్వాత మీరు మందులు వాడుతున్నప్పుడు ఏమన్నా ఇబ్బంది అనిపించిందా, తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎలా ఉంది, ఇవన్నీ మీరు ఒకసారి వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు మీ అనుభవాలు. భద్రాద్రి డిస్ట్రిక్ట్ కొత్తగూడెం నాది. నా పేరు సతీష్ కుమార్. నేను సార్ది యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చాను. చాలా హాస్పిటల్ తిరిగాను, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ అన్ని చోట్ల తిరిగాను. చాలా సఫర్ అయిపోయాను, పిల్లలు లేరని చాలా ఇబ్బంది పడతా అంటే సార్ది యూట్యూబ్లో వీడియోలు చూసి ఇక్కడికి వచ్చాను. సార్ ఫస్ట్ రోజు ఎట్లా సేమ్ మీ లెక్కనే కూర్చొని చూశాను. చాలా మంచిగా అనిపించింది, ధైర్యం వచ్చింది నాకు. ఫస్ట్ మంత్ సార్ వైరస్ కిట్ ఇచ్చారు, అది వాడగానే కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెన్సీ. చాలా సంతోషం సార్. ఇంకా అంతకుముందు మీరు పడిన బాధ? చాలా బాధపడ్డారు సార్. చాలా అంటే ఏం జరిగింది? అంతకుముందు డాక్టర్లు వెళ్తే ఏం చెప్పారు? అన్ని టెస్టులు చేశారు, ఏం లేదు, మీదే ప్రాబ్లం అన్నారు, నాదే ప్రాబ్లం అన్నారు. మీది కూడా ప్రాబ్లం అన్నారు. టాబ్లెట్ ఇచ్చారు, ఇంజక్షన్ రాశారు, అన్నీ వాడాను, ఏం ఫలితం లేదు సార్. నీకేం సమస్య అని చెప్పారు అప్పుడు? కణాలు లేవు అని చెప్పారు సార్. మన దగ్గర ఎంత వచ్చినాయి అంటే కణాలు 82 మిలియన్స్ వచ్చినాయి ఇప్పుడు కణాలు. 82 మిలియన్స్, 8,20,00,000. 8,20,00,000 పిల్లలుంటే 8,20,00,000 మంది పిల్లల్ని కనవచ్చు ఆయన ఇప్పుడు. 8,20,00,000 మంది పిల్లలు దొరకాలి ఇప్పుడు. ఎట్టా అట్లా చెప్పారు వాళ్ళకి. కణాలు లేవన్నారు, కణాలు పుట్టినాయి కదా, కణాలు తయారీ అవ్వట్లేదు, మొటిలిటీ లేదు, మార్ఫాలజీ లేదన్నారు. ఆకారాలు పెరిగినాయి, కణాలు కదలికలు పెరిగినాయి, చక్కగా కణాలు బుల్లెట్ లాగా దూసుకుపోతున్నాయి. గోడల్లో కూడా మొక్కలు వచ్చే పరిస్థితిలోకి వచ్చేసావు నువ్వు. విత్తనం వేయాలి కానీ గోడల్లో కూడా వస్తాయి మొక్కలు ఇప్పుడు. అలా ఉన్నాడు.
మరి ఆ రోజేమో అట్లా భయపెట్టారు మిమ్మల్ని. భయపెట్టారు సార్. 12 ఏళ్ళ నుంచి బాధ బాధ బాధ, ఇదే బాధ. మరి మందుల ద్వారా ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవచ్చా మనం? తెచ్చుకోవచ్చు సార్. కణాలను పెంచుకోవచ్చా? పెంచుకోవచ్చు సార్. అలాగే మీ ఆవిడకి ఏం చెప్పారు అప్పుడు? అండం బాగాలేదని నేను. ఏదో ఇర్రెగ్యులర్ సైకిల్స్ కదా, డేట్లు సరిగ్గా రావు అమ్మాయికి, అవును సార్. అండాలు బాగలేదు అన్నారు. 2 రోజు స్కానింగ్లు తీసేవాళ్ళ? తీసుకోవచ్చు సార్. తీసి ఏం చెప్పేవారు? అదే ఇట్లా బాగాలేదు, అండాలు బాగాలేదు అంటున్నారా? అప్పుడు ఏం చెప్పారు? బాగపోతే ఏం చేయాలండి అన్నారు? ఇంజక్షన్లు పొడిచారు. ఓకే. ఇంజక్షన్ వేశారు సార్. బాగా తిరిగాము హాస్పిటల్ అయితే. బాగా తిరిగారు. తిరిగి మీ యూట్యూబ్లో మీ వీడియోలు చూసి. మీరు చూసారా? ఫస్ట్ మా మిస్సెస్ చూసి ఇద్దరు కలిపి చూసారు. బాగా నచ్చి ఇటొచ్చి. మరి ఫస్ట్ చూసినప్పుడు నమ్మాలనిపించిందా? ఎందుకంటే బయట వచ్చిన తర్వాత నమ్మబుద్ధి. అంతేనా? మీ మాటలు ఏంటి నమ్మబుద్ధి. బయట ఐవీఎఫ్ చేసినా, ఆపరేషన్ చేసినా నో గ్యారంటీ, చేసినా నో గ్యారంటీ. ఇక్కడేమో ఏమీ లేకుండానే ప్రెగ్నెన్సీ తెప్పిస్తుంటే అయ్యో అట్టట్ట ఇది అనిపిస్తుంది ఫస్ట్లో చూసినప్పుడు. ఏదో చెప్తున్నారు కానీ నిజంగా అట్లా కాదు, ఇవి ఉండదులే, యూట్యూబ్లో వస్తున్నాయి కాబట్టి ఇది నిజమై ఉండదులే అనిపిస్తుంది. కానీ మరి మీకు ఎందుకు నమ్మాలనిపించింది? నన్ను ఇక్కడ వరకు రావాలనిపిస్తుంది. మిమ్మల్ని దేవుడు లాక్కొచ్చాడు. మీ కష్టాలను చూడలేక, మీ కన్నీళ్ళను చూడలేక, మీ బాధలను చూడలేక యూట్యూబ్లో ఒక వీడియో ద్వారా నన్ను చూపించి పిచ్చికలకి దారాలు కట్టి లాక్కొచ్చి నాకు అప్పచెప్పాడు. అప్పచెప్పినందుకు ఇవాళ ఫలితం వచ్చిందా రాలేదా? వచ్చింది కదా. అది సో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. అండాలు సరిగా లేకపోయినా, క్వాలిటీ లేకపోయినా, ఏఎంహెచ్లు అడుగంటిపోయినా కూడా ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవచ్చు. వయసు 40 వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. కణాలు మొటిలిటీ, మార్ఫాలజీ కౌంటు మరి తగ్గిపోయినా కూడా కౌంట్ పెంచుకుని, మొటిలిటీ పెంచుకుని, మార్ఫాలజీ పెంచుకుని న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. ఐవీఎఫ్లు అక్కర్లేదు, డోనార్లు అక్కర్లేదు, ఆపరేషన్లు అసలే అక్కర్లేదు అనేది మనం చెప్పాం. ఆవిడకి నీటి బుడగలు, పీసీఓడీలు, బబుల్స్, బుడగలు అని చెప్పారు. నెలలు సరిగా రావట్లేదని చెప్పారు. లాప్రోస్కోపీలు చెప్పలేదు, టెస్ట్రోస్కోపీలు మనం చేయలేదు. చక్కగా అండాలు క్వాలిటీ పెరగడానికి వీలుగా మందులు ఇచ్చాం, ప్రెగ్నెన్సీ తెప్పించాం. అన్నిటికన్నా ప్రధానమైనది మీకు ఫస్ట్ 2 నెలలు క్రిములకు మందులు ఇచ్చాం. అవునా కాదా? ఎక్కడన్నా ఇచ్చారా మీకు? అయ్యి ఫస్ట్ మీరు రాగానే భార్యాభర్తలిద్దరికి టీకా ఇచ్చాం. ప్రపంచంలో ఏ డాక్టర్ 12 ఏళ్ల చరిత్రలో ఏ డాక్టర్ నిన్ను ముట్టుకుందా లేదు, ఒక ఇంజక్షన్ పొడిసింది లేదు. ఫస్ట్ టైం నేనే పొడిసింది. ఏ మగవాడిని అసలు ఏం చేయరు డాక్టర్ములు. భారీకే స్కానింగ్లు, భారీకే బ్లడ్ టెస్టులు, భారీకే సంచుడు మందులు ఇస్తారు. భర్తను అసలు కనీసం లోపల కూడా పిలవరు. కొంతమంది డబ్బులు ఇవ్వడం, చేతులు కట్టుకుని ఉంచోవడం, డబ్బులు ఇవ్వడం, గోడ మీద బల్లులు చూస్తా కూర్చోవడం, ఈయన పని ఏమి లేదు. ఇక్కడ మాత్రమే ఫస్ట్ టైం భార్యాభర్తలిద్దరికీ టెస్టులు చేస్తాం. అది భార్య సమస్య అయినా, భర్త సమస్య అయినా టెస్టులు ఇద్దరికీ కన్ఫామ్. అది భార్య సమస్య అయినా, భర్త సమస్య అయినా బిళ్ళలు కూడా ఇద్దరికీ సేమ్ వస్తాయి ఫస్ట్ 2 నెలలు. చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు, మిగతా చోట్లలాగా కాకుండా ఈయనేంటో డిఫరెంట్గా చేస్తున్నాడు ఏంటి. ఆ డిఫరెన్స్ వల్లే మీకు ఇక్కడ ఎక్కడా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ వస్తాయి. ప్రపంచంలో ఏ డాక్టరు ఒక ఇంజక్షన్ టీకా వేయరు, ఇక్కడ మాత్రమే వేస్తారు. ఇవేవి నేను తయారు చేసినవి కాదు, భారతదేశంలో ఉన్నవే. కానీ మిగతా వాళ్ళు చేయరు, ఎందుకంటే నా కోసం వదిలేస్తారు. నా మీద ప్రేమ వాళ్ళకి. చూడండి, 12 ఏళ్ళ నుంచి మీకు ఎక్కడ రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ ఎందుకు వచ్చింది? అది ఎన్నాళ్ళలో వచ్చింది? 1 మంత్లో ఎట్టా వచ్చింది? 12 ఏళ్ళ నుంచి ఎక్కడ రాని ప్రెగ్నెన్సీ 1 మంత్లో వచ్చింది ఇక్కడ. ఎలా? ఇదే ఎక్కడ ప్రపంచంలో చేయని ఈ క్రిముల కాన్సెప్ట్, డిస్ట్రక్షన్ డిఫెక్ట్ అనే ఒక కాన్సెప్ట్ని ఎవరు పట్టుకోవట్లేదు, దానికి టెస్టులు చేయట్లేదు, దానికి తగ్గ మందులు ఇచ్చి భార్య భర్త ఇద్దరిని సేవ్ చేయట్లేదు. అది ఒక శనిగాడు, క్రిమిగాడు. వాడు కానీ వచ్చాడంటే చేతిలో ముద్దన్నా నోట్లోకి రానివ్వడం, మధ్యలో అడ్డం పడతాడు. నేను చెప్పేది అది. ఆయన కణాలు మంచివే, ఆవిడ అండాలు మంచివే, కానీ మధ్యలో క్రిమి వచ్చి దాన్ని నవిలేసింది, తప్పల పుచ్చులు చేసేసింది అండాలని, వీర్య కణాలని. ఏం పనికి వస్తుంది? మొక్కెత్తుకు వస్తుంది. ఇక్కడ కూడా అంతే. బిడ్డ రాదు. ఒకవేళ బిడ్డ వచ్చినా బిడ్డను పొడిసేస్తాయి, అబార్షన్ చేస్తాయి అన్నా నేను. ఫస్ట్లో ఎవరో ఒక డాక్టర్ గారు కింద మీద పడి ఏదో ఇంజక్షన్లు అయి పొడిచి ఈ పొడిచి ఆవిడ అండాల క్వాలిటీ ఏదో పెంచి ప్రెగ్నెన్సీ తెప్పించింది. కానీ క్రిమి ఊరుకుంటుందా? క్రిమిని ఆవిడ చూడలేదుగా, పొడిచి అవతల పడేసి బుడింగిని పోయింది. బుడింగిని పోయింది. ఇటు రావడం, అటు పోవడం, మెరుపు తీగలాగా రావడం, మెరుపు తీగలా పోవడం.
కానీ మనం క్రిముల కాన్సెప్ట్ని గుర్తించాం కాబట్టి మనం క్రిమిని తొలగించగానే ప్రెగ్నెన్సీ వచ్చింది. క్రిములకి మళ్ళీ మందులు పెట్టి దాన్ని సరిచేయగానే ప్రెగ్నెన్సీ నిలబడింది. ఇప్పుడు 9 వారాలకు వచ్చింది, 3వ నెలలోకి వచ్చేసింది. అది అర్థమైందా? 12 సంవత్సరాల నుంచి మీకు రాని ప్రెగ్నెన్సీ ఒక 7 ఏళ్ల క్రితం వచ్చినా, అది హార్మోన్ల సమస్యను సరిచేసి వచ్చినా, క్రిములు ఉండటం వల్ల వాటిని సరిచేయకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ పోయింది. ఇప్పుడు క్రిములు పెరిగిపోయి అపార్ట్మెంట్లు విల్లాలు కట్టుకోవడం వల్ల గత 7 ఏళ్ల నుంచి అసలు ప్రెగ్నెన్సీ కూడా రాని పరిస్థితి. మనం ఆ క్రిములను తొలగించడంతో ప్రెగ్నెన్సీ బుడింగిన 1 మంత్లో వచ్చింది, పైగా నిలబడింది. అది మనం చెప్తుంది. లోపల ఉన్న లోపాన్ని గుర్తించి సరిచేయాలి. ఆ శనిగాడిని తొలగించాలి తప్ప అది భార్య తప్ప భర్త తప్ప అని కాదు. శనిగాడు వస్తే భార్యకైనా శని అంటిస్తాడు, భర్తకైనా శని అంటిస్తాడు. అది ఎవరి ద్వారా ఎవరికి వచ్చింది అనేది అనవసరం. క్రిమి వచ్చిందంటే భర్తకు వస్తే భార్య కల్లా రాత్రికి అంటుకుపోద్ది, భార్యకి వస్తే భర్తకి రాత్రి కల్లా అంటుకుపోద్ది, ఒకరికి వస్తే ఇంకొకరికి ఫ్రీ 1+1 ఆఫర్లో వస్తాయి. కాబట్టి ఇద్దరు కలిపి క్రిముల బురదని కడుక్కోవాలి మందులు వాడి అని నేను ఆయనకి చెప్పి ఆ రోజు వచ్చిన రోజు గంట కూర్చోబెట్టి చెప్పాను. అది అర్థం చేసుకున్నారు. ఆ రోజు కొంచెం ధైర్యం వచ్చింది మీకు. ఎస్ వస్తుంది, ఎందుకని నేను చెప్పా, మీరు పుట్టారంటేనే మీకు పిల్లలు పుట్టి తీరాలి. నాకు పెళ్ళై 12 ఏళ్ళు అయిపోయిందిగా, మాకు పెళ్ళై 25 ఏళ్ళు అయిపోయిందిగా, మా వయసు 50-60 వచ్చేసిందిగా, మాకు పిల్లలు పుట్టరు అని మీరు అనుకోకండి. మీరు పుట్టారు, మీకు పిల్లలు పుట్టి తీరాలి. మరి ఎందుకు పుట్టట్లేదంటే సరైన డాక్టర్ దొరకాలి. ఆ సమస్య ఏదో అడ్డం పడుతుందో, ఒక క్రిమిగాడో లేకపోతే ఒక హార్మోనో శనిగాడిలాగా అడ్డం పడుతున్నాడు. ఆ శనిగాడిని తొలగించాలి. తొలగిస్తే నీ బిడ్డ నీ చేతిలోకి వస్తుంది. ఆ తొలగించే డాక్టర్ దొరకాలంటే దేవుడు దయ ఉండాలి, లేకపోతే దొరకవు. ఆ దేవుడు దయ ఆయనకి కలిగింది కాబట్టే నా వీడియో చూడగలిగాడు. ఒక స్నేహితుడు వచ్చి చూపించాడు. అది చూసిన తర్వాత మళ్ళీ సైతాన్ వచ్చి లాక్కుపోలే. లేకపోతే సైతాన్ లాక్కుపోతాయి. సందులో డాక్టర్ లేడా, గొంతుల్లో డాక్టర్ లేడా, అంత దూరం ఎందుకని రానివ్వరు, కాళ్ళకి అడ్డం పడతారు. అలా కాకుండా దేవుడు గట్టిగా లాక్కొచ్చి ఇక్కడ అప్పచెప్పాడు. గట్టిగా 1 మంత్లోనే ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేశాడు. వాళ్ళ బాధని వాళ్ళ కన్నీళ్ళని ఆ దేవుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి ఇన్నాళ్ళకి ఆయన ఒడ్డుకేసాడు. అందుకే మనం చెప్పేది అదే. మనం ఎలాగైతే ఒక వీడియో ద్వారా చూసి ఒక ఫ్రెండ్ మాట ద్వారా మీరు బయటపడ్డారు, అలాగే మీ వీడియోస్ వస్తుంటే వీళ్ళందరికీ ధైర్యం వస్తుంది. 40 ఏళ్ళు ఉంటే చాలామంది బయట IVF డోనార్ అని భయపెడుతున్నారు. PCOD ఉంటే ఆపరేషన్ చేయాల్సిందే, లేకపోతే నీకు పిల్లలు పుట్టరు అని భయపెడుతున్నారు. వాళ్ళు ఆపరేషన్ చేసేవారికి వాళ్ళు నిద్రపోరు, చేయించుకునే వారికి మిమ్మల్ని నిద్రపోనివ్వరు. పండగ వచ్చినప్పుడల్లా ఫోన్ చేస్తారు, IVF ఉంది రండి, ఆఫర్ ఉంది రండి, డోనార్కి రావచ్చుగా, 50% డిస్కౌంట్ ఉంది రావచ్చుగా అని చెప్తూ ఉంటారు. ఇవేటి నుంచి మరి ఏవి కూడా ప్రెగ్నెన్సీలు ఫలించకపోతే చివరికి దేవుడు దయ వల్ల ఇక్కడికి వస్తే చక్కగా మందులతోనే, అది 1 మంత్లోనే ప్రెగ్నెన్సీ పొందాడు న్యాచురల్గా. అది గొప్ప విషయం. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాతో 15,000 మందికి పైగా ప్రెగ్నెన్సీ పొందారు. ఆ జంటలో మీరు కూడా చేరారండి. కాకపోతే మీ గొప్ప విషయం ఏంటంటే చక్కగా వచ్చిన ప్రెగ్నెన్సీని మీరు తెలియజేసి వీళ్ళు కూడా లాభం పొందాలని ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. సతీష్ కుమార్ గారు, రవళి గారు వాళ్ళకి గట్టిగా చప్పట్లతో మనం అభినందన తెలియజేద్దాం. ఏ విధంగా అయితే మీరు దేవుడి దయ వల్ల ఎన్నాళ్ళు మరి పడిన కష్టాల నుంచి బయటపడి వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చిందో, ఎన్నో అవమానాలు తట్టుకుని ఆవేదనలు తట్టుకుని నిలబడ్డారో, అదే దేవుడు మీకు తోడుగా ఉండి ఆ బిడ్డ మీ చేతిలోకి వచ్చే వరకు తోడుగా ఉండి, అలాగే మిమ్మల్ని పితృదేవుడిగా మీ ఆవిడ్ని మాతృదేవతగా మార్చాలని మేము కూడా ఆశీర్వదిస్తాం. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్.